అర్జున్ అన్న దివ్య డాన్స్ క్లాస్కి వెళ్ళింది. చాలాసేపు అయింది, ఇంకా ఇంటికి రాలేదు. ఏమై ఉండదు, పక్కనే ఎక్కడ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి ఉంటుంది. సరిగ్గా వెతికి చూడండి. లేదు, 2 గంటల పైనే అయింది. పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను. ఎందుకైనా మంచి త్వరగా రా బాబు. నేను వస్తున్నాను. చాలా భయంగా ఉందండి. మీరేం కంగారు పడకండి, దివ్య వచ్చేస్తుంది. అర్జున్ అన్నా అర్జున్, నువ్వేం కంగారు పడద్దు, నేను చూసుకుంటాను. అమ్మాయిని బ్రహ్మెత్తికెళ్ళి ఉండడు కదా బాబు. అలా ఏం జరగundదు. ఇప్పుడే కనుక్కొని వస్తాను. సరే. నువ్వు లోపలికి వెళ్ళి ఏం కాదు. మురుగన్ సార్, స్టేటస్ ఏంటి? అబ్డక్షన్ అని కన్ఫర్మ్ అయిందా? డీటెయిల్స్ కలెక్ట్ చేస్తున్నాం సార్, బట్ అబ్డక్షన్ అనేది తెలియదు. మిస్ అయ్యి 3 hours అవుతుంది, ఇంకా క్రైమ్ ఏంటి అన్నది కన్ఫర్మ్ కాలేదు. ఇంకెలా రిస్క్ చేస్తారయ్యా? సార్, మీరేంటి ఇప్పుడేమైనా పోలీసా? దేనికి ఇదంతా ఎంక్వైరీ చేస్తున్నారు? మీ పని మీరు చూసుకుంటే మంచిది. నేను పోలీసులు అడగట్లేదు, అన్నయ్యలా అడుగుతున్నాను. మిస్ అయింది నా చెల్లెలు. ఏం జరుగుతుందో నాకు తెలియాలి. చెప్పండి అయ్యా. సార్, నేను చెప్తాను, రండి సార్, రండి సార్. సార్, ఇన్వెస్టిగేషన్లో అబ్డక్షన్ అనేది తెలిసింది సార్. డాన్స్ క్లాస్ అయ్యాక 6:30కి అమ్మాయి బయలుదేరింది. ఈ రోడ్డు చివరి దాకా వచ్చింది సార్. ఆ తర్వాత తను కనిపించలేదు సార్. రోడ్డు పక్కన తన మొబైల్ మాత్రం దొరికింది సార్. ఆ ఏరియాలో ఎలాంటి సీసీటీవీ కెమెరాలు లేవు. దివ్య ఫోన్ ఒకసారి ఇవ్వండి. 1 సెకండ్ సార్. ఇలా చూడండి, దివ్య రాగానే నేను ఏడ్చినట్టు తనకి చెప్పొద్దు, తెలిస్తే బాధపడుతుంది. సార్, ఆ ఫోన్ ఇస్తే ఏమయ్యా, ఎవిడెన్స్ ఎలా ఇస్తారయ్యా? సార్, ఆయనకు కానీ కోపం వస్తే ఎవరు ఏంటి చూడకుండా చావు కొడతాడు. ఫోన్ ఇవ్వండి సార్. సార్, ఆ డాన్స్ క్లాస్ ఎక్కడుంది? అది మెయిన్ రోడ్లో ఉంది సార్. అన్నా, నువ్వు లోపలికి వెళ్ళనా? అక్కడ ఎంక్వైరీ చేశారా? అక్కడంతా క్లియర్ సార్. సీసీటీవీ చెక్ చేసింది ఎవరు? పెరుమాల్ సార్. పెరుమాల్, వెళ్ళారండి. సీసీటీవీ కెమెరాస్ కరెక్ట్ గా చెక్ చేశారా? కంప్లీట్ గా చెక్ చేశాం సార్. సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు 2 వైపులా వచ్చిన అన్ని వెహికల్స్ ని చెక్ చేసి ఎంక్వైరీ చేశాం సార్. అనుమానాస్పదంగా ఎవరూ లేరు సార్. అలా ఎలా తప్పిపోయింది? సార్, ఇది కిడ్నాప్ కేసు కాదు సార్. ఆ అమ్మాయి ఎవరితోనో లేచిపోయి ఉంటుంది సార్. ఏం మాట్లాడుతున్నావు? సార్ సార్, వద్దు సార్, ప్లీజ్ సార్. ఈయన కొంచెం లూజ్ సార్. అందరి దగ్గర వాగినట్టు మీ దగ్గర వాగాడు. ప్లీజ్ సార్, వదిలేండి సార్. ఏంటన్నా ఇది? ఏయ్, ఇంకో 10 నిమిషాల్లో ఎవరు వాళ్ళ ఇళ్లలో ఉండకూడదు. అందరిని బయటకు రమ్మని చెప్పు, నేనే ఎంక్వైరీ చేస్తాను. మీ ఏరియాలో ఉండే యోగానంద్ సార్ కూతురు మిస్ అయింది. చిన్న పిల్ల. కిడ్నాపర్ 12 గంటల లోపు తన్నే చంపేస్తాడు. ఆ లోపు తన్నే కాపాడాలి. ఈవినింగ్ 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో మీకు ఎవరైనా అనుమానంగా కనపడి ఉంటే ప్లీజ్ కొంచెం చెప్పండి, హెల్ప్ఫుల్గా ఉంటుంది. సార్, ఇది ఎలైట్ ఏరియా సార్. ఆ మనిషి క్రాక్ లా బిహేవ్ చేస్తున్నాడు. నువ్వేం చెయ్యకయ్యా. వాడేం చేస్తున్నాడో దాన్ని వీడియో తీసి పెట్టుకో. వద్దులే, నువ్వు వెళ్ళిపో, నేను చూసుకుంటాను. సార్, నేను లోపల ఐపీఎల్ చూస్తున్నాను, బయటికి రాలేదు సార్. సార్, మధ్యలో కరెంట్ పోయింది సార్. సార్, నేను వాకింగ్కి వెళ్ళి వస్తున్నాను. అనూజువల్ గా నేనేం చూడలేదు. అంకుల్, నేను ఒక మెరూన్ కలర్ కార్ చూశాను, ఇక్కడే ఆగుంది. రాహుల్, షటప్. ఆ మెరూన్ కలర్ క్వాలిస్ మేము వచ్చేసరికి ఉంది సార్. కొద్దిసేపటి ముందే ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఏ ఆ బండి గురించి మాత్రమే చెప్తున్నావు? మేమందరం క్రికెట్ ఆడుతున్నాం. నేను బాల్ ని గట్టిగా కొట్టాను. అది కాస్త పైలు కొట్టుకొని లోపలికి వెళ్ళి పడింది. లోపల ఎవరో ఉన్నారు. ఆయన బయటకు వచ్చి తిడతారేమో అని మేము పారిపోయి దాక్కున్నాం. కానీ కార్ డోర్ తీయలేదు. విండో నుంచి బాల్ మాత్రం బయటకు వచ్చి పడింది. మురుగన్ సార్, ఇంతకు ముందు కిడ్నాప్ అయిన శ్వేతా రాజీ వాళ్ళవి క్రైమ్ స్పాట్ లో తీసిన ఫొటోస్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి సార్. షోమి. సార్,
దీపక్, నేను అర్జున్ మాట్లాడుతున్నా. సార్ చెప్పండి. ఒక మెరూన్ కలర్ కాలేజ్ ఇప్పుడు 9:30 నుంచి 10 గంటల లోపు మద్దెలపాలెం థర్డ్ క్రాస్ స్ట్రీట్ నుంచి ఎటు వెళ్ళిందో కొంచెం ట్రేస్ చేసి చెప్పండి. ఓకే సార్. సార్ మనం టైం వేస్ట్ చేస్తున్నాం అనుకుంటున్నాను. ఆ క్వాలిస్ మనం వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి బయలుదేరింది. లేదు మురుగన్, వాడు సీసీటీవీ కెమెరాస్ లేని ప్రదేశం చూసి అమ్మాయిల్ని ఎత్తుకెళ్తున్నాడు. అసలు క్రిమినల్స్ కిడ్నాప్ చేసిన దగ్గర నుంచి ఎస్కేప్ అవ్వాలని చూస్తారు, కానీ వీడు అమ్మాయిల్ని ఎత్తుకెళ్ళి అక్కడే 3 గంటలు కారులో వెయిట్ చేస్తున్నాడు. మనం ఎప్పుడు 1 అవర్ ముందో లేదా వెనకో సీసీటీవీ కెమెరాస్ చెక్ చేస్తాం, కానీ 3 గంటల తర్వాత నేను వచ్చే ముందే ఆ బండి ఇక్కడి నుంచి వెళ్ళింది. దివ్య ఇప్పుడు ఆ బండిలోనే ఉండాలి. ఫ్రీజ్ ఫ్రీజ్ ఫ్రీజ్. రివైండ్ చేయి. ప్లే. ఆ పాప. సార్ ఇదేనేమో చూడండి. ఇదే బండి సార్. ఆ బండి మద్దెలపాలెం నుండి ఎంవిపి జంక్షన్ వైపు వెళ్తాం సార్. సరే, బయలుదేరుతున్నాను. నాకు లొకేషన్ అప్డేట్ చేస్తూ ఉండండి. మేడం, ఈ విజువల్ ప్లే చేయండి. అదే బండి సార్. ఆ బండి మధురవాడ దాటి వెళ్తాం సార్. ఓకే దీపక్. చెప్పు. సార్, ఆనందపురం జంక్షన్ నుండి విజయనగరం హైవే వైపు వెళ్తాం సార్. ఆ తర్వాత సీసీ కెమెరా లేక ఫాలో చేయలేకపోయాం సార్. సరే, నేను చూసుకుంటాను. దీపక్, దివ్య ఒక స్మార్ట్ వాచ్ తన చేతికి పెట్టుకుంటుంది. దాంతో తను ఏ లొకేషన్ లో ఉందో కనిపెట్టగలమా? 1 సెకండ్ సార్. హే మృదుల, సో ఆ కిడ్నాప్ అయిన అమ్మాయి యాపిల్ వాచ్ పెట్టుకుంది. దాంతో తన లొకేషన్ ట్రేస్ చేయగలమా? యాపిల్ ఫోన్ లో వాచ్ సింక్ చేసి ఉంటే చేయొచ్చు. సార్తో మాట్లాడు. హలో సార్, యా మృదుల. ఫోన్ లో ఫైండ్ మై వాచ్ అనే యాప్ ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి.
చేశాను. ఫోన్ వాచ్ సింక్ అయితే వాచ్ లొకేషన్ చూపిస్తుంది. Turn left. 500-meter turn left. $50 ahead. Destination arrived. దివ్య, దివ్య, దివ్య. దివ్య, ఇలా చూడు, ఇలా చూడు, ఇలా చూడు. దివ్య, చేత్తో గట్టిగా నొక్కి పట్టుకో. హాస్పిటల్కి వెళ్తున్నావు, ఏం కాదు, నీకేం కాదు. దివ్య, 5 నిమిషాల్లో హాస్పిటల్కి వెళ్ళిపోతాం. హాస్పిటల్కి. దివ్య, నీకేం కాదు, నీకేం కాదు దివ్య. అయ్యో అమ్మ దివ్య, మన దివ్య అండి. దివ్య ఇలా అయ్యిందేంటండి? సరే సరే, క్లోజ్ చేయండి. ఓకే సార్, చేయండి, తీసుకుపోదండి. నా కూతురికి నేనే పోస్ట్ మార్టం చేయాలి. లేదు, ఎవరైనా చేస్తే నొప్పి పెడుతుంది. వదలరా, నీకు తెలుసు కదా తనకి చిన్న దెబ్బ తగిలా తట్టుకోలేదని. నేను నాకు తెలియకుండా పోస్ట్ మార్టం చేస్తా. అలాంటి తనకి దివ్య, అమ్మా దివ్య, మీ నాన్న వస్తున్నాడమ్మా. You don't have rights to stop me. నువ్వు ఎలాగైనా కాపాడుతావు అనుకున్నాను రా. ఇలా అయిందంటా నాకు తిరిగి.